మేమైతే శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంకి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ ఉందంటే సంగారెడ్డికి సమీపంలో ఉన్న కల్పగూరు అనే విలేజ్లో ఉంది. ఈ ఆలయం అయితే 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది కాకతీయులు నిర్మించడం జరిగింది. కాకతీయుల ప్రతాపరుద్ర కాలంలో అయితే ఈ ఆలయం అయితే నిర్మించబడిందంట. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే చిట్ట చివరి రాజైన ప్రతాపరుద్రుని యొక్క సేనాధిపతి యొక్క శిష్యుడైన ఒంటిమిట్ట ఓబ్లయ్య అనే వ్యక్తి ఒంటి చేతితో ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడని చరిత్ర అయితే మనకు చెప్తుంది. ఈ ఆలయం అయితే త్రికుటాలయము. దీంట్లో అనంత పద్మనాభ స్వామి, వేణుగోపాల స్వామి మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అయితే ఉంటారు. 3 ఆలయాలు కలిపి ఒకే చోట ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయంలో అయితే కాశీకి వెళ్ళడానికి 4 స్వరంగ మార్గాలు అయితే ఉండేటివంట. ఇప్పుడు కాలక్రమాన్ని అవి అయితే మూసుకొని వెళ్ళినాయంట. అప్పుడు ఆ విధంగానే చాలామంది వెళ్ళేవారట. అయితే నంది మండపంలోకి వచ్చాము. చూడండి, అతిపెద్ద నంది ఉంది ఇక్కడ. ఈ నంది మండపంలో సప్త స్వరాలు పలికే రాళ్ళు కూడా ఉన్నాయంట. అవి కూడా మీకు చూపిస్తాను. అక్కడ కొట్టండి. దాంట్లో వస్తుంది సప్త స్వరాలు వచ్చే సౌండ్ వస్తుంది. తాళం కొట్టాను. ఓకే, ఇప్పుడు కొట్టే ఇలా కొట్టు. ఆలయంలోకి వచ్చాము. ఇక్కడైతే 3 ఆలయాలు ఉన్నాయి పక్కపక్కనే. ఒకటి విశ్వేశ్వరుడు ఆలయం, ఒకటి అనంత పద్మనాభ స్వామి ఆలయం, గోపాల స్వామి వారు ఉన్నారు. దీన్ని త్రికుటాలయం అంటారు. ఈ త్రికుట శ్రేణి ఎక్కువ శాతం మనకు ఎక్కడ కనిపించదు. ఈ కాకతీయుల యొక్క శిల్పకళలో మాత్రమే కనిపిస్తుంది. చూద్దాం పదండి. ఇదే కాశీ విశ్వేశ్వరాలయము. ఇక్కడ ఉన్న లింగానికి అయితే బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని మనము ఒక్కసారి దర్శించుకుంటే 1,000,000 జన్మల ఫలం అయితే ఉంటుందంట. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అందరు తప్పకుండా దర్శించుకోండి. శివలింగాన్ని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇటు నుంచి వచ్చు. ఇక్కడైతే 2వ ఆలయం ఉంది. ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి మనకైతే కనిపిస్తున్నాడు. చూడండి, ఎంతో అద్భుతంగా ఉందో అనంత పద్మనాభ స్వామి అయితే. శివలింగం కూడా ఉంది, కింద నంది కూడా ఉంది. మాకు అమావాస్య రోజు మంచిగా దర్శనం అయితే అవుతున్నాడు శివయ్య.
ఇక్కడ దేవతలు వారి వాహనాలతో ఉన్నారు. గణపతి ఎలుకతో ఉన్నాడు, కాలభైరవ స్వామి కుక్కతో ఉన్నారు, లక్ష్మీదేవమ్మ ఐరావతంతో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని దేవతలు స్వామి అయితే మయూరి పైన అంటే నెమలి పైన ఉన్నట్టు ఉంది. అదేవిధంగా వరహమూర్తి, మళ్ళీ ఇక్కడనేమో ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, ఇక్కడ కూడా ఒక దేవత ఉంది. హంస పైన అయితే సరస్వతి దేవి ఉంది చూడండి. ఇక ఈ విధంగానే దేవతలు వారి వాహనాలు అయితే ఉన్నాయి. ఇంకా మూడో ఆలయానికి వస్తే వేణుగోపాల స్వామి ఆలయము చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాడో వేణుగోపాల స్వామి. స్వామి అయితే సతీ సమేతంగా ఉన్నారు చూడండి. ఇద్దరు అమ్మవార్లు అయితే మనకు పక్కపక్కన కనిపిస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నది ఈ టెంపుల్ అయితే. ఇలాంటి త్రికుటాలయాలను మనం ఇప్పుడు ఎక్కువ చూడము. అంటే బావి ఉంది కింద బావి మీద కూర్చున్నట్టు అప్పటిదే వరం టెంపుల్ కట్టినప్పటిదే అప్పటిదే బావి ఇక్కడనేమో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. ఎదురుగా చూస్తేనేమో అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఇక్కడ సైడ్ చూస్తేనేమో మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఆలయంలో ఎంతో అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. మీరు వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఇక్కడేమో అనంత పద్మనాభ స్వామికి ఎదురుగా కూర్మం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ త్రికుటాలయానికి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా అనేక వేడుకలు అయితే జరుగుతాయి. కార్తీక పౌర్ణమి ఇంకా శివరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, గోకులాష్టమి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఇట్లాంటి ఆలయాన్ని మీరు తప్పకుండా సందర్శించండి. చూస్తే అయితే అతి పురాతనమైన కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరు లోపలికి వెళ్ళడానికి అయితే మనకి స్టెప్స్ ఉన్నాయి చూడండి. వాటర్ వచ్చే దారులు కూడా ఉన్నాయి. ఈ వాటర్ కూడా ఎప్పుడు ఉంటుందంట, వాటరు ఎప్పుడు ఎండిపోదంట చూడండి, మనకు కనిపిస్తుంది. దీన్ని కొంచెం పట్టించుకుంటలేరు కాబట్టి చెత్త చెదారం అంతా పడి కొంచెం వేరేలాగా ఉంది. బ్రహ్మోత్సవాలు అలాంటి టైంలో అయితే మంచిగా క్లీన్ చేస్తారంట. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.